టమాటా బీరకాయ పచ్చడి చేసుకుందామండి ఈరోజు. అలాగని 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను, ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసి నానబెట్టాను. ఇప్పుడు మనము వేపుకుందామండి. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టాను కదా, నూనె వేస్తున్నాను పోపు వేసుకోవడానికి. 2 స్పూన్లు నూనె వేసానండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇంకోండి పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదా, గిన్నెలోకి తీసేసుకుందాం. ఇవ్వండి బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు తీసేసుకున్నాం కదా, టమాటాలు కూడా వేసేసుకుందాం అండి. కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నానండి, రుచికి సరిపడిన వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇంకోండి కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేస్తాను. ఇంకోండి ఇంకో 2 నిమిషాలు అయితే టమాటాను బీరకాయ మగ్గిపోయింది. ఇంకా కొంచెం 2 నిమిషాలు అయితే ఆపేద్దాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. వేసేసి కలిపేసుకొని 2 నిమిషాలు ఎంచుకొని స్టవ్ ఆపేసుకుందాం. ఇంకోండి ఇంక 2 నిమిషాలు అన్నాం కదా, నీరు అంతా ఇంకిపోయింది చూడండి. ఇంకా స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారాక రోట్లో నూరేసుకుందామండి. ఇంకోండి వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు దంచుకుందాము. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందామండి. ఇంకోండి కొంచెం ఉప్పు కళ్ళు కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం దంచుకుందాం. ఇంకోండి పచ్చిమిరకాయ వెల్లుల్లి నలిగింది కదా, ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకుందామండి. చింతపండు కూడా వేసుకొని మెత్తగా దంచుకుందాం. ఇంకోండి పచ్చిమిరపకాయ వెల్లుల్లి చింతపండు అంతా నలిగిపోయింది కదా, ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు కూడా మనం వేసుకొని దంచుకుందామండి. మరీ మెత్తగా దంచేసుకోకూడదండి, కొంచెం బరకబరకగా ముక్కలు తగిలేలాగే ఉంటేనే బాగుంటుంది ఏ పచ్చడి అయినా సరే. కానీ మెత్తగా చేసేసుకున్నాం అంటే ఏం బాగోదండి, టేస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే రోట్లో దంచుకునేటప్పుడు ఇలా ముక్కలుగా ఉన్నప్పుడు తీసేసుకుంటేనే చాలా బాగుంటుంది పచ్చడి కూడా. ఇంకోండి చూడండి ఇలా నలిగితే తీసేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడు తీసేస్తున్నాను నేను. మరీ మెత్తగా అయితే బాగోదు బీరకాయ పచ్చడి. చూడండి కచ్చా దంచుకున్నాం కదా, ఇప్పుడు గిన్నెలో తీసేస్తున్నానండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది. వేడి వేడి అన్నంలో అయినా రాగి సంగట్లో అయినా వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందని. బీరకాయ కొత్తిమీర టమాటా పచ్చడి కలిపి చేశానండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి.